యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5 and verse 17. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను చూడండి, అందువలన సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. మీరేం చేయొద్దు, తృణీకరించద్దు. చూడండి, మన జీవితాల్లో కొన్ని తృణీకరిస్తూ ఉంటాం. నిరవధిక నిరాహార దీక్ష అంటారు. ఎప్పుడైనా చూసారా మీరు? నేను ఆయా సందర్భాల్లో ప్రయాణాలు చేస్తూ ఉంటే కొన్ని ఆఫీసుల ముందు, లేకపోతే కొన్ని ఫ్యాక్టరీల ముందు, కంపెనీల ముందు, లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఆయా సందర్భాల్లో నిరవధిక నిరాహార దీక్ష లేదా ఆమరణ దీక్ష ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. పేపర్లో కొన్ని వస్తూ ఉంటాయి. ఎవరైనా కొంచెం హై ప్రొఫైల్ సెలబ్రిటీస్ ఎవరైనా ఆమరణ దీక్ష చేస్తున్నప్పుడు వారికి నిమ్మరసం అందించడానికి చూడగా వారు ఏం చేశారు, దాన్ని తృణీకరించారు. కెమెరా ఉన్నంత వరకే తృణీకారం. ఆ తర్వాత అలా వెనక్కి తిరిగి కావాల్సిన జ్యూసులన్నీ తాగేసి నేనేం చేస్తున్నానో ఆమరణ దీక్ష చేస్తున్నానంట. అందరూ ఎలా ఉంటారని కాదు, కొంతమంది అలా ఉంటారేమో. తృణీకరిస్తాం, కొన్ని మాకు వద్దంటాం. మనకి ఇష్టమైన ఆహార పదార్థం లేదనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, వాటిని తృణీకరిస్తారు. నాన్నగారు చెప్తూ ఉంటారు, ఆయా సందర్భాల్లో మా నాయనమ్మ ఏదైనా కాకరకాయ కూర కానీ, ముల్లంగి కూర కానీ ఇలాంటివి ఏమన్నా వండితే మా నాన్నగారికి అసలు ఇష్టం ఉండేది కాదట. ప్లేట్ తన్నితే ఎక్కడికి వచ్చేసేది, వీధిలోకి వచ్చేసేదట. ప్లేట్ తన్నేసేవారు మా నాన్నగారు. ఏంటి అసలు ఈ కూరలు ఏంటి, అసలు మేము ఉండాలా బతకాలా అన్నట్టుగా ఆ ప్లేట్లు తంతా ఉంటే రోడ్ల మీద కూర్చోబడిపోతూ ఉండేవి. మా నాయనమ్మ అంటానే ఉండదు, నాయన దేవుడిచ్చిన ఆహారం ఏదో ఒకటి, అన్నీ ప్రతిరోజు మటను చికెన్ ఇవి కావాలంటే ఎక్కడ దొరుకుతాయి, ఉన్నదేదో దేవుడు ఇచ్చాడు, ఇది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, కృతజ్ఞత చెల్లించి తిను నాయన అని చెబుతున్న మా నాన్నగారు ప్లేట్లు దంతా ఉంటే ఆ స్ట్రీట్లోకి వచ్చి పడిపోతుండే. కానీ చెబుతూ ఉంటారు అప్పుడప్పుడు, సేవలోకి వచ్చిన తర్వాత దేవుడు చాలా పాఠాలు నేర్పించాడు. కొన్ని సందర్భాలు తినడానికి ఏమి లేకపోతే మంచినీళ్ళు తాగేసి, ప్రభువా ఈ నీళ్లు కూడా లేని వాళ్ళు బహుశా కొంతమంది ఉంటారేమో, నాకు ఈ వాటర్ అన్న ఇచ్చావు స్తోత్రం అన్న రాత్రంతా అలాగే పడుకునేవారు. కొన్ని సందర్భాలు ఎక్కడో మీటింగ్కి వెళ్ళి వచ్చి రాత్రి 12-12:30 వచ్చిన తర్వాత ఆకలేస్తుండేది. మీకు తెలుసా, 1 గంట దేవుని వాక్యం చెప్పడం అంట 8 గంటలు పనిచేయడంతో సమానం. చాలామంది వాక్యం చెప్పడం అంటే ఇదేదో చాలా తేలికైన విషయం అనుకుంటారు, కానీ 3 ప్రసంగాలు ఒక్కొక్క రోజు చేయాలంటే కొన్ని సందర్భాల్లో ఎగ్జాస్ట్ అయిపోయిన పరిస్థితులు ఉండొచ్చు. కానీ దేవుని బలం, దేవుని శక్తి ఎల్లప్పుడూ దేవుని సేవకులకు ఉంటుంది అనుకోండి. కానీ మామూలుగా చెబుతున్నా, 1 గంట అగ్రెసివ్గా మాట్లాడడం, 8 గంటలు ఎండలో పనిచేస్తే ఎంత అలసిపోతారో అంత అలసిపోతూ ఉంటారు. ఎక్కడికో వెళ్ళొచ్చిన తర్వాత ఆకలేసి భోజనం తినాలనిపించి, అప్పుడు మా తండ్రి గారి దగ్గర ఇంకా బ్యాచులర్గా ఉండేవారు, వివాహం కాలేదు, ఒక స్టవ్ ఒకటి ఉండేది. ఆ స్టవ్ మీద ఆ నీళ్లు పెట్టి దానిలో రైస్ వేసి ఉడికిన తర్వాత ఏదన్నా పచ్చడి ఏదన్నా ఉంటే తినేద్దామన్న ఆలోచనలో ఆ స్టవ్ మీద రైస్ పెట్టి అలా నిద్రలోకి జారుకునేవారట. తెల్లవారుసరికి పరిస్థితి ఎలా ఉండేది, అక్కడ అన్నం మాడిపోయి, పొయ్యి అంతా ఆరిపోయి, పరిస్థితులన్నీ చాలా విచిత్రంగా ఉంటే మళ్ళీ వాటిని క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుండేది. అంటే ఆ అలసట్లో తినడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు కొన్ని సందర్భాల్లో దేవుడు నేర్పించాడు, చాలా పాటలు నేర్పించాడు. అందులో కూడా మా నాన్నగారు ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు మీరు ఎవరైనా చూస్తే వేస్టేజ్ ఉండదు, అక్కడ చక్కగా తింటారు, ఏది కావాలంటే అది పెట్టించుకుంటారు. మా నాన్నగారితో ఎవరైనా భోజనం చేస్తే మంచి డిసిప్లిన్ కూడా వస్తుంది. మా నాన్నగారు ఏమంటారో తెలుసా, ప్లేట్లో వదలడానికి వీలు లేదంటారు. మా పిల్లల్ని కూడా కొన్ని సందర్భాల్లో అలా గద్దిస్తూ ఉంటే మా ప్రశస్తి ఉంటుంది, తాతయ్య నన్ను తిట్టేస్తున్నాడు అంటది. నేర్పిస్తారు మా నాన్నగారు. తప్పకుండా నీకు కావలసినంత పెట్టించుకో ప్లేట్లో. ఒకవేళ ఏదన్నా ఒక కొత్త కర్రీ నువ్వు ట్రై చేస్తున్నావంటే ముందు కొంచెం వేయించుకో, రుచి బాగుంది నీకు నచ్చింది అంటే వేయించుకో. ఎందుకని వేయించేసుకుని వృధా చేయొద్దు, వేస్టేజ్ అనేది ఉండకూడదు. మా నాన్నగారిని ఎప్పుడైనా మీరు చూస్తే ఆయన ప్లేట్లో ఎప్పుడు వేస్టేజ్ ఉండదు. తెలుసు ఆ వాల్యూ ఏంటో తెలుసు. దేవుడు నేర్పించాడు పాఠాల్లో. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడో. చాలా ధన్యతలు బైబిల్లో ఉన్నాయి, కానీ ఈ ధన్యతను ఎప్పుడైనా టేస్ట్ చేసావా, దేవుని యొక్క గద్దింపు? ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, దేవుడు మనలను మనమంటే ఇష్టం లేక గద్దిస్తాడా, లేదా మన మీద ఇష్టం ఉండి గద్దిస్తాడా? ఆయన తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడైనా గద్దించినప్పుడు వారి మోటివ్ ఏంటి, దాని వెనకాల వారి యొక్క హృదయం ఏంటి అంటే, తల్లిదండ్రులను బిడ్డలను గద్దించడంలో తల్లిదండ్రులకు ఎప్పుడూ కూడా ఆలోచన మంచిదే ఉంటుంది. పిల్లలు పాడైపోవాలని కానీ లేదా పిల్లలు పతనమైపోవాలని ఎప్పుడు కోరుకోరు. ఒక తప్పు చేస్తున్నప్పుడు, ఒక తప్పుడు మార్గులు ఉన్నప్పుడు, ఏదైనా ఒక విషయం తెలియనప్పుడు పిల్లల్ని ఏం చేస్తారు చెప్పండి, తల్లిదండ్రులు గద్దిస్తారు.
అలా గద్దించారని చెప్పి తల్లిదండ్రులు శత్రువులా అంటే ఖచ్చితంగా కాదు. ప్రేమ ఉంది కాబట్టే చెప్పండి ఏం చేశారు, గద్దించారు. మా బ్లెస్సీ గారు పిల్లల్ని కొన్ని సందర్భాల్లో గద్దిస్తూ ఉంటారు. ఆమె గద్దించగానే పిల్లలు వచ్చి నా దగ్గర వాలిపోతూ ఉంటారు. డాడీ మమ్మీ గద్దిస్తుంది డాడీ అని. లేదన్నా మీ మంచి కోసమే కదా, మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని కదా మమ్మీ అలా అంటుంది. యాక్సెప్ట్ ఇట్. అందుని బట్టి ఎప్పుడైనా బ్లెస్సీ గారు పిల్లలకి ఏమన్నా చెప్తా ఉంటే నేను చక్కగా బైబిల్ చదివేసుకుంటాను ఒక మూలకి వెళ్ళి. మనకి ఎందుకు ఈ సమస్యలను ఎందుకు వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ మధ్యలో వెళ్ళిన దగ్గర నుండి మనకేమైనా ఇబ్బందులు వస్తాయని చెప్పి నేను పట్టించుకోను. ఆమె పిల్లల్ని చూసుకుని ఆ గద్దించే విధానం ఆమెకు అప్పచెప్పేశాను. ఐ వాంట్ టు లవ్ మై కిడ్స్, దట్స్ ఇట్. ఆ సందర్భం ఎప్పుడైనా వస్తే చక్కగా బైబిల్ స్టడీ అంత ఉత్తమం మరొకటి లేదు. దేవుడు మనల్ని ఎందుకు గద్దిస్తాడంటే మనం అంటే ఇష్టం ఉంది కాబట్టే గద్దిస్తాడు కదా. మనల్ని సరి చేయాలనుకున్నప్పుడే గద్దిస్తాడు. చూడండి, ఎవరైనా మీకు కనబడినప్పుడు వారి ముఖం సరిగా లేదనుకోండి, ఒకవేళ జుట్టు సరిగా లేదని కొంచెం సరి చేసుకోండి అమ్మా అంటే అది ప్రేమతో చెప్పారా లేకపోతే నువ్వు అంటే ఇష్టం లేక చెప్పారా? ప్రేమతో చెప్పారు. నువ్వెవరు నాకు చెప్పేదంటే ఉండు, అలాగే ఉండు, చింపురు జుట్టుతోనే ఉండు. ఆ భయంకర పరిస్థితి నీకు ఎవరు చెప్తారు? నీకు ఎవరైనా మాట చెప్పినట్టు కొంతమంది ఈ రోజుల్లో తీసుకోవట్లేదు. గద్దింపు చాలామందికి ఏమైపోయిందట, అసహ్యం అయిపోయిందట. ఒక యవనస్తుడు మన చర్చిలో ఉండేవాడు. వాక్యం చెప్తుంటే వారానికి ఒకళ్ళు పక్కన వేసుకుని మాట్లాడుతుండేవాడు. ఇక్కడ వాక్యం జరుగుతుంటే ప్రక్కన మాట్లాడుతుంటే బ్లెస్సీ గారు ఒక 4-5 సార్లు చూశారు. ఒకసారి కాదు, 4-5 సార్లు వాక్యం జరుగుతుంది. అందరూ వాక్యం వింటా ఉంటే ఆ చివరి ఎక్కడో కూర్చుని మాట్లాడదాం. సరే సర్దుకుంటాడులే, నేర్చుకుంటాడులే అన్న ఆలోచన. ఒక రోజున పిలిచి చెప్పారు, బాబు మంచిగా అనిపించలేదు, దేవుని మందిరంలో వాక్యం చెబుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వెందుకు ఆ ప్రక్కలతో మాట్లాడుతున్నావు అంటే కౌన్సిలింగ్ చేస్తున్నాను అక్క అన్నాడు. ఎవరికట? అయ్యగారికి ఎక్కడ టైం దొరకలేదు. దేవుని మందిరంలోకి వచ్చి వాకింగ్ చెప్తున్నాడట, పక్కన కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తున్నాడట. తప్పాలని మాటలు మాట్లాడకు, నువ్వు సమర్థించుకునే మాటలు చెప్పొద్దు అని కొంచెం గట్టిగా చెప్పేసరికి ఇంకా ఆ వారం నుండి రావడం మానేశారు ఇంక దేవుని మందిరం. ఆ ఒక్క మాట కూడా దేవుని సేవకులు చెప్పొద్దండి. బాబు వాక్యం అనకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నా అనడం కూడా తప్పేనట. వాక్యం చెప్పేటప్పుడు ఇష్టానుసారం మాట్లాడతాడట, కౌన్సిలింగ్లు చేస్తాడట, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాడట, ఎవరు అడగకూడదట. ఇక్కడ అలా ఉండదో, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అలా ఉండదో. వినాలి నువ్వు దేవుని వాక్యం, నువ్వు క్రమం నేర్చుకోవాలి. ఇక్కడ నువ్వు ఇక్కడ నేర్చుకోకపోతే ఎక్కడ క్రమం నేర్చుకోలేవు. నువ్వు ఇక్కడ దేవుని మార్గం ఉపదేశించబడుతున్నప్పుడు నువ్వు నేర్చుకోకపోతే ఇంకెక్కడ నువ్వు నేర్చుకోలేవు. దేవునికి ఎదురు తిరిగి ఏమి సాధిస్తావు చెప్పు? ఆ చిన్న మాటను తీసుకోలేకపోయాడు. ఈగో అడ్డొచ్చేసింది. నన్ను అంటారా, నన్ను అడుగుతారా, నేను ఇలాగే ఉంటాను అన్నట్టుగా ప్రవర్తించాడు. మానేశారు. చెప్పి చూసాను 2-3 సార్లు, లేదు, ఈ దేవుని చేతులకు అప్పగించా. కొంతమంది ఉంటారు గద్దింపుని ఏం చేయరు చెప్పండి, తీసుకోరు. అలా అని చెప్పి మరీ తీవ్రంగా గద్దిస్తామో దేవుని సేవకులు. ఎవరికి ఎలా చెప్పాలో ఆ చెప్పే జ్ఞానాన్ని దేవుడు మాకు ఇచ్చాడు కదా. సో దేవుడు కొన్నిసార్లు తన సేవకుల ద్వారా, తన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా కొన్నిసార్లు మనల్ని గద్దిస్తూ ఉంటారు. సర్వశక్తుడి యొక్క శిక్షను నువ్వేం చేయొద్దు, తృణీకరించొద్దు. అక్కడ ప్రాముఖ్యంగా శిక్ష అన్న చోట హిబ్రూ భాషలో ముసార్ అనే పదం వాడారు. ముసార్ అనే పదం పాజిటివ్ వర్డ్. అది ఒక సహృదయంతో రాయబడిన మాట. అది శిక్షించడం లేదా శిక్షణలో తీసుకెళ్ళడం. ఒక ఆర్మీలో ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకోండి, డిఫెన్స్ అకాడమీలో ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకోండి, ప్రతి ఉదయాన్నే ఎన్ని గంటలు లేపుతారు వాళ్ళని? 4 గంటలు లేపుతారు కదా. ఏది పడితే అది తింటానంటే కుదరదు. అక్కడ వారికి ఒక నిర్దిష్టమైన ఫుడ్ ఉంటుంది, దాన్నే తినాలా. రోజు ఎక్సర్సైజ్ చేయాలి. నేను అప్పుడప్పుడు ఈ ఆర్మీ ట్రైనింగ్ ఆ ప్యాటర్న్ అంతా చూస్తూ ఉంటాను. లేదా కొంతమంది కమాండోస్ ట్రైనింగ్ ఉంటుంది. మన ఇండియాలో కమాండోస్ అంటే ఇంకా వాళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్ళు ఏ ఆపరేషన్ అయినా చాలా ఈజీగా చేయగలుగుతారు. అమెరికాలో నేవీ సీల్స్ అని ఉంటారు. వాళ్ళు ఇంకా టాప్ అనమాట. వరల్డ్లో నేవీ సీల్స్ని మించిన వాళ్ళు ఉండరు. ఇంకా వాళ్ళ ట్రైనింగ్ని ఒకసారి నేను చూస్తే మనలాంటి వాళ్ళం హాఫ్ డే కూడా ఉండలేము అక్కడ. చెప్పండి ఎన్ని రోజులు? ఓ ఫుల్ డే కూడా కాదు, ఒక హాఫ్ డే కూడా మనం ఆ పరిస్థితుల్లో ఉండలేం. వారికి 30 కేజీలు బరువు పెట్టి బురదలో నడిపిస్తారట. 25 కిలోమీటర్స్ నడవాలి గంటకి. అంత శ్రమ. ప్రతిరోజు ట్రెక్కింగ్ ఉంటుంది. ట్రెక్కింగ్ అంటే ఎత్తైన స్థలాలకు ఎక్కడం, వాక్ చేసుకుంటూ ఎక్కాలి. ట్రెక్కింగ్ 20 నుండి 30 కిలోమీటర్లు నడవాలి. వారు తినే ఫుడ్ అంతా కూడా ప్రత్యేకంగా ఉంటుంది. రోజుకి 4 గంటలకు మించి ఎవరు కూడా పడుకోవడానికి లేదు. ఓన్లీ 4 hours వారు
పాకిస్తాన్లో ఇస్లామాబాద్ దగ్గరలో ఒసామా బిన్ లాడెన్ని ఎవరికి తెలియకుండా లేపేశారు వాళ్ళు. అంత నిష్ణాతులు అనమాట. కేవలం వైట్ హౌస్లో వాళ్ళకి మాత్రం తెలుసు. అక్కడ ఒబామా గారు ఉండేవారు ఆ టైంలో. ఆయన టీవీ ముందు కూర్చున్నాడు. నేవీ సీల్స్ సైలెంట్గా దిగారు హెలికాప్టర్లో. ఒసామా బిన్ లాడెన్ని మట్టుబెట్టేశారు. తీసుకెళ్ళి ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి సముద్రంలో పడేశారు. మళ్ళీ బయటికి కనబడితే మళ్ళీ ఎవరైనా దాని మీద స్తూపాలు ఆకారాలు ఎన్ని కడతారని చెప్పి తీసుకెళ్ళి సముద్రంలో పడేశారు ఆ దేహాన్ని. సింపుల్గా చేశారు, ఎవరికి తెలియదు వాళ్ళు చేసినట్టు. నేవీ సీల్స్ వారి ధైర్యం కావచ్చు, వారు ఎంత కఠినమైన పరిస్థితి అయినా చేస్తారో అందుకుగాను వారికి ఏమి ఇవ్వబడింది? శిక్షణ ఇవ్వబడింది. అది చాలా కఠినంగానే ఉంటుంది. దేవుని చేతిలో నేను వాడబడాలి, నన్ను వాడుకోనైనా ప్రార్థన చేస్తాను చాలా ఈజీగా. కానీ జాగ్రత్తగా గమనించు, అలా నువ్వు దేవుని చేతిలో వాడబడాలంటే దేవుడు కొన్నిసార్లు నిన్ను శిక్షణ గుండా తీసుకెళ్తాడు. చేస్తాడు ఆయన. నీలో ఆయనకి ఇష్టం కాని అనుభవాలను తొలగిస్తాడు. పనికిరాని తీగలను ఏం చేస్తుంటాడు? ఆయన కట్ చేస్తూ ఉంటాడు. బాధ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. కొన్నిసార్లు నీ జీవితంలో దేవుని యొక్క శిక్ష లేకపోతే ఆయన చాస్టైజ్మెంట్ కొన్నిసార్లు కఠినంగానే అనిపిస్తుంది. కానీ దీని వెనకాల దేవుని యొక్క ప్రేమ ఉంది. నిన్న ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలన్న దేవుని ప్రణాళిక ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందును బట్టి ఎప్పుడు దేవుని యొక్క శిక్షను మనం ఏం చేయకూడదట? తృణీకరించకూడదు. దేవుడు మనల్ని చేస్తున్నప్పుడు, ప్రభువా ఈ శ్రమ నా జీవితంలో ఎందుకు అనుమతించావో, ఈ కష్టం నా జీవితంలో ఎందుకు వచ్చిందో, ఈ ఎడబాటు, ఈ ఒంటరితనము, ఈ నిందలు, ఈ అవమానాలు నాకు ఎందుకు వచ్చాయో ప్రభువా, నీ చిత్తం, నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చి నన్ను హంబుల్గా చేసి ప్రభువా నన్ను వాడుకోండి ప్రభువా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయన నేను ట్రైన్ చేసి వాడుకుంటాడు ఆయన. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు ప్యాలెస్లో పెరిగాడు, సకల విద్యల్లో ప్రవీణుడు. ప్యాలెస్ జీవిత అనుభవం ఎలా ఉంటుందో మోషేకి తెలుసు. కానీ అలాంటి మోషేను దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో తీసుకెళ్ళిపోయాడు. ఆ అరణ్యంలో చాలా పాఠాలు నేర్పించేశాడు. ఏంటి అంటే, గొర్రెలు ముందు పెట్టి మోషే రోజు వీటిని మేపే అన్నాడు. ఆ గొర్రెలు ఒక్కొక్కటి మాట వింటుంది, ఒక్కొక్కటి వింటలేదు. సహనం నేర్చుకున్నాడు, ఓపిక నేర్చుకున్నాడు, దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. ఒక రోజున ఆ గొర్రెలు మేపుకుంటూనే దైవ దర్శనాన్ని చూశాడు. హోరేబు కొండ మీద మండుచున్న పొదలోంచి దేవుడు మాట్లాడుతుంటే గొప్ప వింతేంటో చూద్దామని చెప్పి ఆ గొర్రెలను వదిలిపెట్టి అక్కడికి వచ్చేసరికి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. మోసెస్, ఐ నో దట్ యు ఆర్ వెల్ ట్రైన్డ్ టు లీడ్ మై పీపుల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. నౌ బెటర్ యు గో బ్యాక్. నువ్వు మరలా ఈజిప్ట్ వెళ్ళాలి, ప్రజలను తీసుకురావాలన్నాడు. ట్రైనింగ్ అయిపోయింది. దేవుడు మిద్యానాలో ట్రైన్ చేశాడు. పాత మోషే గనక ఉంటే ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చే లోపల వాళ్ళందరినీ రోజుకో 1000 మందిని చొప్పున ఏం చేసేవాడు? మోషే చంపేయడం, ఇసుక తీసి పాతిపెట్టేయడం. పాత మోషే లేడు, ఇప్పుడు కొత్త మోషే వచ్చాడు. హల్లెలూయా. ఈ కొత్త మోషే 40 సంవత్సరాలు ట్రైనింగ్లోకి వచ్చాడు. శిక్షణ, చాస్టైజ్మెంట్, పరిస్థితులు అర్థం చేసుకున్నాడు. అందును బట్టే మోషే భూమి మీద ఉన్న సకల జనుల్లో మిక్కిలి సాత్వికుడా మోషే. మరి ఒకప్పుడు ఈ సాత్వికం లేదు కదా. ఒక వ్యక్తిని చంపేయడం మాత్రం కాకుండా గొయ్యి తీసి ఏం చేశాడు? కప్పి పెట్టేశాడు. హీ వాజ్ ఎ మర్డరర్. ఒక నరహంతకుడు మోషే. సాత్వికుడు ఎలా అయిపోయాడు? దేవుడు శిక్షణ ఇచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఉండొచ్చు, చదువుదాం చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాటలు రాస్తున్నాడు. 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు, చాలా జాగ్రత్త వినండి, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో, నంబర్ 1, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు అక్కడ? ఇక్కడ శిక్షించడం అంటే పనిష్మెంట్ అని కాదు. నేను చెప్పాను కదా, హిబ్రూ భాషలో ముసార్ అనే పదం వాడారని. అది చాస్టైజ్మెంటే, మన మేలు కోసం మనల్ని తర్ఫీదు చేయడం, శిక్షణ ఇవ్వడం. శిక్షించడం అనే పదానికి యాసార్ అనే పదం వాడారు, అంటే పనిష్మెంట్ ఇవ్వడం. దేవుడు మనకు పనిష్మెంట్లు కాదంటే ఇచ్చేది, ఆయన మనల్ని శిక్షణలో నడిపిస్తున్నాడు. ఎందుకోసం అంటే మనము ఆయన పరిశుద్ధతలో ఏం పొందాలని? పాలు పొందాలని. ఆయన మనలను మన మేలు కొరకే. అందరూ ఈ మాట చెప్పండి, నా మేలు కొరకే అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, మన మేలు కొరకే. దేవుడు కొన్నిసార్లు చిన్న చిన్న శ్రమలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు మన జీవితంలో తీసుకొస్తూ ఉంటాడు. అవి మన మేలు కోసమే, మనలను ఇంకా ఇంకా దేవునిలో బలంగా, స్ట్రాంగ్గా చేయడానికే. నేను ఒకసారి చెప్పాను, ఒక యవనస్తుడు ప్రభువుని అడిగాడు, ప్రభువా
నన్ను ఉన్నతమైన స్థితికి చేర్చిన నన్ను బలవంతుడిగా చేయ ప్రభు అన్నాడట. ప్రభు అన్నాడు, నీ ఇంటి ముందు పెద్ద బండరాయి ఉంది, రోజు దాన్ని కదిలించి అన్నాడట. సరే, వెంటనే వచ్చాడు యవనస్తుడు, రోజు వెళ్తున్నాడు, ఆ బండరాయిని తోయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ తన బలం సరిపోవట్లేదు. అయినా ట్రై చేసి 3 నెలల్లో ఆ బండరాయిని కదిలించడానికి ప్రయత్నం చేసి వచ్చి అన్నాడు, ప్రభువా ఒక్క ఇంచు కూడా కదలలేదు నాయన. 3 నెలలు దోశాను నాయన, ఒక్క ఇంచు కూడా కదలలేదు నాయన. నా ప్రయాసంతా వేస్ట్ అయిపోయింది అయ్యా, నువ్వేదో చేస్తావు అనుకున్నాను, కానీ నిరుపయోగం అని పని చెప్పు, ఒక్క ఇంచు కూడా కదిలించలేకపోయానంటే దేవుడు అన్నాడట, నువ్వు కదిలించలేవు నాకు తెలుసా? నాకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు కదా. కానీ ఎందుకు ఆ పని చేయమన్నానంటే, ఒక్కసారి నీ మజిల్స్ చూసుకో. ఇప్పుడు ఒకప్పుడు నీ మజిల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు నీ మజిల్స్ ఎలా ఉన్నాయి చూడు అనగానే, అప్పుడు చూస్తే చేతులన్నీ కూడా చక్కగా కండలు తిరిగి ఉన్నాయట, బలవంతుడిగా అయ్యాడు. కొన్నిసార్లు దేవుడు కొన్ని శ్రమలను నీ ముందు అట్టే ఎందుకు ఉంచుతాడో తెలుసా? అవి తీసేయాలని కాదు, కానీ వాటి ద్వారా నువ్వు ఏమి నేర్చుకోవాలి? ఆత్మీయ బలాన్ని పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి, ధైర్యాన్ని పొందుకోవాలి, ప్రోత్సాహాన్ని పొందుకోవాలి. దేవుడు కొన్నిసార్లు నేను చెబుతున్నా మరలా, కొన్నిసార్లు దేవుడిని జీవితంలో శ్రమలు అనుబుద్ధించడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు పరిస్థితులను హ్యాండిల్ చేయగలిగే స్థితికి నువ్వు రావాలి. ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్న యోసేపు అంత సక్సెస్ఫుల్ గవర్నర్గా ఆ హిస్టరీలో చోటు సంపాదించిన కారణం ఏంటో తెలుసా? 13 సంవత్సరాల ట్రైనింగ్లో నడిచాడు యోసేపు. హౌ టు హ్యాండిల్ ఎవ్రీ సిచ్యువేషన్, జోసెఫ్ న్యూ దాట్. తెలుసుకున్నాడు అన్ని విషయాలు. 13 సంవత్సరాల మనుషులు ఎలా ఉంటారు, వారి ప్రవర్తనలు ఏంటి, వారి ఉద్దేశాలు ఏంటి, మేలు చేసిన వాళ్ళు మర్చిపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎవరికి తెలిసినాయి? యోసేపు చెరసాల్లో ఉండగానే 2 వ్యక్తులు వచ్చారు, అతని దగ్గరే పెట్టబడ్డారు. ఏంటో మీరు ఎలా వచ్చారు? కొంచెం చిన్న రాజుగారికి అనుమానం వచ్చిందని మా ఇద్దరిని లోపలేశారండి. సరే, వాళ్ళిద్దరికి కలలు రాగానే భావాలు చెప్పాడు. ఒక ఆయన పాజిటివ్గా అతనికి మేలు జరిగింది, మరొక ఆయనకి కీడు జరిగింది. మేలు జరిగినవాడు అన్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నేడో రేపో నువ్వు ఫరో ముందు నిలబడతావు, ఈ స్థాయికి ఎందుకు వచ్చావు, ఎవరు నీకు ధైర్యం ఇచ్చారు, ఏంటి సంగతి అంటే, నా గురించి ఒక మాట చెప్పయ్యా అని ఆ వ్యక్తికి మేలు చేసి యోసేపు మెన్షన్ కూడా చేశాడు. దయచేసి నన్ను మర్చిపోవద్దు, నన్ను జ్ఞాపకం చేసుకోమని పంపిస్తే వాడు వెళ్ళిపోయి ఎవరు మర్చిపోయాడు? యోసేపును మర్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడు తెలుసా? 2 సంవత్సరాలు. ఎవరైనా చేసిన మేలు వారు మర్చిపోతే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? మర్చిపోయాడండి. నేనేనండి స్కూల్లో జాయిన్ చేశానండి, నేనేనండి కాలేజ్ సీట్ రికమెండ్ చేశానండి, నేనేనండి ఉద్యోగాన్ని రికమెండేషన్ చేశాను, మర్చిపోయాడండి. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? యోసేపు 2 సంవత్సరాల చెరసాల్లో ఉండి ప్రతిరోజు కనిపెట్టేవాడేమో, ఈ రోజైనా నా గురించి ఫరోకు చెప్తాడేమో, నన్ను బయటకు తీసుకొస్తాడేమో, మేలు చేశాను కదా నన్ను బయటకు తీసుకొస్తాడేమోనని 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల వెయిటింగ్, కనిపెట్టడం, చేసిన మేలును మర్చిపోకుండా ఉండగలగడం, ఇవన్నీ కూడా యోసేపు నేర్చుకున్నాడు. కాబట్టే సక్సెస్ఫుల్ గవర్నర్గా ఆ ఐగుప్తు చరిత్రలో పేరు తెచ్చుకున్నాడు. కొన్నిసార్లు దేవుడు కావాలని కొంతమంది నీ జీవితంలో ఏం చేస్తాడు? ఆయన దూరం చేస్తాడు. బహుశా వారు నీ పట్ల కలిగిన కీడు గురించి నీకన్నా ఎక్కువ ఎవరికి తెలుసు? దేవుని తెలుసు. కాబట్టి బహుశా వాళ్ళని గురించి మాట్లాడుకుంటున్న మాటలు దేవుడు వింటున్నాడేమో. అందరూ బట్టే కొంతమంది నీ జీవితంలో దేవుడు దూరం చేస్తారు, ప్రక్కకు జరుగుతాడు. బాధపడద్దు, కృంగిపోవద్దు. ప్రార్థన చేయ వాళ్ళ కోసం, వాళ్ళకి రక్షణ పొందకపోతే రక్షించబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. కానీ దేవుడు నిన్ను ఆ తర్ఫీదులో నడిపిస్తున్నప్పుడు సర్వశక్తుని యొక్క శిక్షను నువ్వు తృణీకరించొద్దు. అది నీకు మేలు కొరకే. ఇక్కడ రాశాడు, మనందరం ఆయన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని శిక్షిస్తున్నాడు, అనగా శిక్షణలో నడిపిస్తున్నాడు. 11వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:11. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని, దేవుడు మన జీవితంలో అనుమతించే ఆ శిక్ష లేదా ఆ చాస్టైజ్మెంట్ అనేది, మన సరిచేయడం అనేది, గద్దింపు అనేది ప్రస్తుత కాలమందు అది కొంచెం ఎలా కనబడుతుందట? ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడును గాని సంతోషంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి దేవుడు మన జీవితంలో అనుమతిస్తున్న ఆ చాస్టైజ్మెంట్ లో అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమునిస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీతి అనే సమాధాన ఫలాన్ని పొందుకుంటామంట. ఎప్పుడు అంటే దేవుని యొక్క చాస్టైజ్మెంట్ని మనం స్వీకరించినప్పుడు. అది ప్రస్తుత కాలమందు కష్టంగానే అనిపిస్తుంది, కానీ మన మేలు కొరకే, మన మంచి కొరకే.
మాకు ఇదివరకు ఒక పొమ్మరేనియన్ డాగ్ ఉండేది, 14 సంవత్సరాలు బతికి చచ్చిపోయింది. అది ఎందుకో ఫ్యామిలీతో బాగా కలిసి ఉండేదేమో, ఒకలాంటి ఎఫెక్షన్ దాని మీద ఉండేది. అంటే మనుషుల కన్నా ఎక్కువగా దాన్ని ప్రేమించేవాళ్ళం కాదు, కానీ జంతువులే కదా, ఇంట్లో పెరిగేది కాబట్టి అలా ఉండేది. దానికి అప్పుడప్పుడు కొన్ని రకాలైన కుక్కలకు కొన్ని రకాలైన పొలుసులు పడుతూ ఉంటాయి. వాటిని తీయడానికి ఎప్పుడైనా చేయి పెడితే మరి దానికి బాధ అనిపించేదేమో, కష్టం అనిపించేదేమో, కరవడానికి ప్రయత్నం చేశారు. చూశాను ఇంక ఇది అలా కాదని ఆలోచన చేసి ఒక రోజున ఏమనుకోక మరి ఈరోజు ఒక చిన్న కార్యక్రమం చేయబోతున్నాం అని చెప్పి దానికి ఒక గొలుసు కట్టి గట్టిగా గేటుకి లాగిపెట్టి, అది అనుకోండి చంపేస్తారా ఈరోజు నన్ను, మర్డర్ చేసేస్తున్నాడా, ఈ యజమాని రోజు పోలేస్తున్నాడు అనుకుంటే అన్నం పెడుతున్నాడు, ఇప్పుడు చంపేసేలాగా ఉన్నాడు అని అనుకుందేమో అది. కానీ పర్వాలేదు, కొంచెం ఓర్చుకో, నీ మంచి కోసమే అని చెప్పి దాన్ని గేటుకి లాగిపెట్టి గట్టిగా ఆ కాళ్ళు ఒకళ్ళు ఈ కాళ్ళు పట్టుకుని మొత్తం అన్నీ తీసిన తర్వాత అప్పుడు అనుకుంటుంది, ఆహా దీనికోసమే, మన మంచి కోసమే. లేకపోతే రోజు పాపం దానికి చాలా బాధ అనిపించి దురద వచ్చేసి ఇష్టానుసారంగా చాలా ఇరిటేట్ అయిపోయేది. ఆ రోజు నుంచి చాలా ఫ్రెష్గా ఆరోగ్యంగా ఉంది. కారణం ఉంటుంది తెలుసా, దాన్ని కాసేపు ఇబ్బంది పెడితేనే కానీ అది బాగుపడలేదో. రోగ శయ్యల మీద మనం నేర్చుకునే పాఠాలు చాలా గొప్పగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మన సుఖాల్లో, మన యొక్క పరిస్థితుల్లో నేర్చుకునే పాఠాలు కొన్నిసార్లు రోగ శైలి మీద నేర్చుకుంటాం, దేవుని మీద ఆధారపడడం ఏంటో. ఈరోజు జాన్ వెస్లీ దేవుని సేవలో ఉన్నాడంటే దేవుడు మా జీవితంలో అనుభవించిన ఒక శ్రమ. మా తండ్రి గారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు దేవుని సేవలో నేను చేసుకున్న నిబంధన, ఈరోజు 20 సంవత్సరాలు నేను దేవుని సేవకు వచ్చి నమ్మకంగా దేవుని వాడబడడానికి కారణం ఉంటే తెలుసా, ఆ శ్రమలో నేను తీసుకున్న నిర్ణయమే. దేవుడు నా మన స్తోత్రం కలిగిన గాక. కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడమ్మా నీ జీవితంలో శ్రమ, కృంగిపోవద్దు, ఆధారపడద్దు. ప్రభువా ఈ శ్రమలో నేను నేర్చుకోవాల్సిన పాఠాలేంటి, ఆధ్యాత్మిక విషయాలేంటో నేర్పించాను ఆయన. ఐఎమ్ విల్లింగ్, నేను రెడీగా ఉన్నాను ప్రభువా నేర్చుకోవడానికి. దేవుడు అనేక పాఠాలు నేర్పించాడు, గొప్ప కార్యాలు జరిగాయి. సర్వశక్తుని యొక్క శిక్షణ మీరు తృణీకరించకండి. అలా తృణీకరించగలిగితే చాలా ఆశీర్వాదాలు కోల్పోతారు. దేవునికి ఏ సమయంలో ఎలా మనం నడిపించాలో బాగా తెలుసు కాబట్టి ఆల్ వీ హ్యావ్ టు డూ ఈజ్ టు సబ్మిట్ అవర్ లైఫ్స్ టు గాడ్. దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి.